వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. తెలుగు.com వారు అడిగారు. నిజం చెప్పాలంటే పుట్టినరోజులకు నాకు పెద్ద ప్రాధాన్యత లేదు జీవితంలో. అసలు నేను పుట్టినప్పుడు ఎప్పుడు పుట్టారు, ఏ టైంలో పుట్టారు అని రాసుకోవడాలు కూడా లేవు. మనం కొంచెం సెలబ్రిటీస్ అయిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ ఇంపార్టెన్స్ అన్నీ వస్తాయి. అలాగే నా జీవితంలో కూడా ఒక నటుడు అయిన తర్వాత వచ్చింది. అప్పుడు మా అమ్మని ఎవరో వచ్చి అడిగితే ఫలానా రోజులు పుట్టారు అయితే రిజిస్ట్రేషన్లో మాత్రం నా సెప్టెంబర్ 21 అంటే లేట్గా చెప్పారనమాట పల్లెటూళ్ళలో. మా అమ్మ చెప్పింది శనివారం పొద్దుకి పుట్టావు అవుతాను. అందుకోసం చెప్తున్నా. అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారు బుద్ధిమంతుడు తీసి, ఆయన జర్నలిస్ట్ కాబట్టి అపార్ట్ ఫ్రమ్ రైటర్ దట్ ఈస్ ప్రొడ్యూసర్ ఆల్, అది సరిగ్గా బర్త్డే రోజు రిలీజ్ వచ్చే శుక్రవారం ఏదో వచ్చినట్టుంది. అంచేత మీ బర్త్డే పేరుతో పెడతాను. నేను పెద్ద దాని గురించి లెక్క చేయలేదు. అలా కానివ్వండి అది. దానికి ఇంత కథ జరుగుతుందని ఈ రోజు తెలుగు.com వారు నన్ను బర్త్డే రోజున మెసేజ్ కావాలంటారు. నేను ఊహించలేదు. దాంతో బుద్ధిమంతుడితో నా బర్త్డే ఏంటో అందరికీ తెలిసిపోయింది. దాంతో అభిమానులు దే స్టార్టెడ్ పోరింగ్. నేనేం చేయను? నాకు భగవంతుడి పూజలు, తల్లట్టుకోవడాలు, కొత్త బట్టలు కట్టుకోవడాలు, మనం ఏదో ధరించామని నేనే అనుకోవడాలు, ఇటువంటి నాకు అలవాట్లేదు. అయితే నలుగురు వచ్చి ఆశీర్వదిస్తున్నప్పుడు ఆశీర్వాదంలో నాకు నమ్మకం ఉంది కాబట్టి, పవిత్రమైన భావంలో నాకు నమ్మకం ఉంది కాబట్టి, అదే దేవుడు అని అనుకుంటాను కాబట్టి, మంచితనమే మంచి మార్గమే దేవుడు అని అనుకుంటాను కాబట్టి, నలుగురు వచ్చి అభిమానించి ఆశీర్వదిస్తుంటే అంతకంటే నాకు కావాల్సింది. అలాగే జరుగుతుంది చాలా కాలంగా. బుద్ధిమంతులు రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. దేశాల్లో ఉన్న మిత్రులందరూ, తెలుగువారే కాదు మిగతా వారు కూడా, తమిళ మిత్రులు, కన్నడ మిత్రులు, హిందీ మిత్రులు, వీరందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అందుచేతే నాకు హార్ట్ ఆపరేషన్ అయి దాదాపు 35 సంవత్సరాలు అయినా ఇంకా నేను ఆరోగ్యంగా సంతోషంగా ఉంటున్నాను అంటే నా అభిమానుల ఆశీర్వాద బలం అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇటువంటి సమయంలో ఇండస్ట్రీ నన్ను, నేను ఏమీ కానీ ఒక జీరోని ఒక హీరోని చేసి అనేకమైన అద్భుతమైన పాత్రలు ఇచ్చి వాటిని నా చేత నటింపజేసి నాకు అపరిమితమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన ఇండస్ట్రీ కన్నతల్లి. నా కన్నతల్లి వేరైన అసలు తల్లి అంటే ఈ రోజున ఇంటర్వ్యూ జరగడానికి కూడా కారణం సినిమాయే కదా. అందుచేత అంటున్నాను, ఈ తల్లి అద్భుతమైన తల్లి. చెడిపోయేవాడిని చెడగొడుతుంది, బాగుపడదాం అనుకునేవాడిని చాలా బాగా చూస్తుంది. దీనిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మనిషిలో మంచి రక్తం, చెడు రక్తం ఉన్నట్లు మనందరిలోనూ చెడు భావాలు కూడా ఉన్నట్లు ఈ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి. అని మనం మంచిగా తీసుకోవడం మొదలు పెడితే మంచి చాలా ఉంది. ఈ రోజున నాగేశ్వరరావులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయని మీరు అనుకుంటే అవన్నీ ఇక్కడి నుంచి వచ్చినవి, ఈ తల్లి ఇచ్చినవి. ఎన్ని సంవత్సరాలు నేను ఆరోగ్యంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, పేరు ప్రతిష్టలతో ఉండడానికి, కొంతమంది అయినా ప్రేమించే విధంగా, అభిమానించే విధంగా ఉండడానికి కారణభూతమైన నా తెలుగు.com అన్నదే మీరు తెలుగు తల్లి, తెలుగు సినిమా తల్లి. నేను మర్చిపోను, కృతజ్ఞత భావంతో ఉంటాను. దాని తర్వాత ఎవరంటే మనం చేసే పనులన్నీ మెచ్చుకుని ప్రజలు లేని ఎవ్వరూ బుద్ధిలోకి రాలేరు. మరి ఏమీ తెలియని నాబోటి వాడిని సినిమా ఇండస్ట్రీ తయారు చేస్తే దానిలో ఉన్న మంచి చెట్లని విశ్లేషించి నన్ను ఒక మంచి నటుడుగా ఇన్ని సంవత్సరాలు తీర్చిదిద్ది
సహజంగా అభిమానులకి వయసులో ఉన్నవారిపైన మోజు ఉంటుంది. అలా కాకుండా వయసు మీరిన నాబోటివాడి పైన కూడా అభిమానం ఇంకా ప్రసరింపజేస్తున్నారు అంటే అద్భుతం, అత్యద్భుతం. వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాంజలి చెప్పడం కంటే నేనేం చేయను. దేశాల్లో అనేక మంది మిత్రులందరూ నన్ను అభిమానిస్తున్నారు. ఇంకా నేను సినిమాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆరోగ్యం అన్ని విధాల బాగుండడానికి కారణభూతమైన వాటిని అందరినీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఇలా మీ ముందుకొచ్చి నా బర్త్డే రోజున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇచ్చిన ఈ తెలుగు.com వారికి కూడా నా మనోవకాలు చెప్తాను.